హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బ్యూటీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే చాలామంది హెయిర్కి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఆయిల్ వాడాలా, ఈ షాంపూ వాడాలా, అసలు మనం ఏం వాడితే మన హెయిర్ పెరుగుతుంది, ఎలా అసలు చాలామందికి లాంగ్ హెయిర్ ఉండాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. నేను ఒక్కటే చెప్తానండి, మీరు ఏ ఆయిల్ వాడినా, ఏ షాంపూ వాడినా ఆయిల్ వల్ల, షాంపూ వల్ల హెయిర్ ఊడిపోదు, హెయిర్ అనేది పెరగదు. ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్. యాక్చువల్గా లాంగ్ హెయిర్ అనేది మన జెనెటిక్ వల్లే వస్తుంది. ఇప్పుడు మీ మదర్కి కానీ లాంగ్ హెయిర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు లాంగ్ హెయిర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు షాంపూ వాడటం వల్ల, లేకపోతే ఏదన్నా ఆయిల్ వాడటం వల్ల లాంగ్ హెయిర్ అనేది పెరగదన్నమాట. సో ఆయిల్లో ఉండదు, షాంపూలో ఉండదండి. మనం ఎంత హెల్తీగా ఉంటామో మన హెయిర్ కూడా అంతే హెల్తీగా ఉంటుంది అనమాట. మనం తినే తిండిలో మన హెయిర్కి చెప్పాను కదండి, మనం వీక్గా ఉండి మనం మంచి షాంపూలు వాడినంత మాత్రాన మన హెయిర్ అయితే పెరగదు. ఎందుకు అంటే మనం ఆరోగ్యంగా లేకుండా మన హెయిర్ ఎలా ఆరోగ్యంగా ఉంటుంది చెప్పండి. చాలామంది షాంపూలకి వేలు ఖర్చు పెడతారు, ఆయిల్కి వేలు ఖర్చు పెడతారు. సో నేను అలా చెప్పానండి. మెయిన్గా నాకైతే లాంగ్ హెయిర్, నాకు కానీ మా సిస్టర్కి కానీ లాంగ్ హెయిర్ మా మదర్ వల్లే వచ్చిందండి. మా మదర్కి అయితే లాంగ్ హెయిర్ అండి. సో తన వల్లే మాకు లాంగ్ హెయిర్ వచ్చింది. మాకు ఊహ తెలిసిన కాడి నుంచి మేము షాంపూలు కానీ ఆయిల్ కానీ ఒక్కటే ఆయిల్ యూజ్ చేస్తామండి. అదైతే ఈ పారాషూట్ అనమాట. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి మా అమ్మ కూడా పారాషూటే మాకు రాసేది, మేము కూడా ఇదే వాడతామండి. నేను చెప్తున్నాను కదా, ఆయిల్ వల్ల హెయిర్ ఊడిపోదు, ఆయిల్ వల్ల హెయిర్ అయితే గ్రోత్ ఉండదు. అండ్ షాంపూస్ అయితే మేము ఫస్ట్ నుంచి క్లినిక్ ప్లస్ వాడేవాళ్ళము. ఇప్పుడు ఇంకా మేము చదువుకునే రోజుల్లో అయితే డవ్ వాడుతున్నాం అనమాట ఇప్పుడు. సో ఇంకా చాలామంది కండిషనర్స్ వాడటము, హెయిర్ సిల్కీగా ఉండాలని, హెల్దీగా ఉండాలని, అలా మన పిచ్చి, మన భ్రమ అండి. మనం ఏది వాడినంత మాత్రాన మన హెయిర్ అనేది గ్రోత్ ఉండదు. నాది కూడా చాలా హెయిర్ అనేది ఊడిపోతూనే ఉంటుందండి. హెయిర్ ఊడిపోదని నేనైతే చెప్పను. ఇదిగో చూడండి ఎంత హెయిర్ ఊడిపోతుందో. సో అలా ఆబ్వియస్లీ ఊడిపోతుందండి. మనం తిండిలో చేంజెస్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్స్ తినాలి మంచిగా. సో ఇంకా మెయిన్గా మీకు హెయిర్ కండిషనర్స్ అలా వాడుకోకుండా ఉండాలి అంటే నేను మన ఛానల్లో ఒక మంచి టిప్ అనేది చెప్పాను ఫ్రెండ్స్. మీరైతే చూడండి. నేను ఎలాంటి కండిషనర్స్ వాడను, ఎలాంటి హెయిర్ వాడను. ఒక పారాషూట్ కొబ్బరి నూనె వాడతాను, ఒక షాంపూ వాడతాను, అంతే ఫ్రెండ్స్. మేబీ చదువుకునే రోజుల్లో అలా మెంతుపిండి, లేకపోతే ఇంకేదన్నా ఎగ్ పెట్టడం, లెమన్ పెట్టడం అట్లా ఏమన్నా ట్రై చేశాను. కానీ ఇప్పుడు అసలు నాకు అంత ఓపిక లేదు, నేను అవి కూడా ట్రై చేయట్లేదు ఫ్రెండ్స్. చూసారా ఎంత సిల్కీగా ఉందో, ఎంత బాగుందో. నేను చెప్తున్నాను కదా, హెయిర్ అనేది ఖచ్చితంగా జనరేషన్ వల్ల మాత్రమే లాంగ్ హెయిర్ వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఈ వీడియోస్ కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చెప్పాను కదా, నేనైతే పుట్టిన దగ్గర నుంచి పారాషూట్ ఆయిలే వాడతానండి. పారాషూట్ వాడాలని ఏం రూల్ లేదండి. మీకు ఏ ఆయిల్ అయితే పడుతుందో అదే వాడండి. కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆయిల్ వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉండదు, షాంపూల వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. ఆబ్వియస్లీ మనకి లాంగ్ హెయిర్ అనేది బై బర్త్ మన జెనెటిక్ వల్ల అయితే వస్తుంది. దట్ మీన్స్ మీ మదర్కి లాంగ్ హెయిర్ ఉందనుకోండి, మీకు కూడా లాంగ్ హెయిర్ ఉంటుంది అనమాట. ఇంకా హెయిర్ ఊడిపోవటం అనేది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి. ఇప్పుడున్న ఫుడ్ కానీ, లేదా ఇప్పుడు మనం తీసుకుంటున్న జాగ్రత్తలు, వర్క్ టెన్షన్ కానీ, బిజీ కానీ, ఆ టెన్షన్స్, ఈ టెన్షన్స్, ఆ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆటోమేటిక్గా హెయిర్ అనేది ఊడిపోతుందండి. ఇంకా అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఊడిపోవటం అనేది కామన్ అండి. నేనైతే రియలైజ్ అయ్యాను ఇప్పటి నుంచే కాదండి. ఇంకా అది ఊడిపోవాలనుకున్నప్పుడు అది ఊడిపోతుందని నేనైతే పెద్దగా పట్టించుకోను ఫ్రెండ్స్. బేసిక్గా నాకు ఫస్ట్ నుంచి లాంగ్ హెయిర్ కాబట్టి హెయిర్ కట్ చేయించుకొని షార్ట్ హెయిర్ మెయింటైన్ చేయడం అంటే చాలా ఇష్టం. బట్ నేను హెయిర్ కట్ చేయించుకోవడం అనేది మా అమ్మకు నచ్చదు అనమాట. ఇంకా నేను ఏం చేస్తానంటే మంచిగా కొబ్బరి నూనె పెట్టేసుకొని చిక్కు తీసేసుకొని జడేసుకుంటా అనమాట. ఇంకా కమింగ్ టు లాంగ్ హెయిర్ విషయానికి వచ్చేసరికి, ఫస్ట్ నుంచి నాది లాంగ్ హెయిర్, మా చెల్లిది కూడా లాంగ్ హెయిరే, మా అమ్మదైతే ఇంకా చాలా పొడవు ఉండేదండి. సో ఇంకా సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మన ప్రాబ్లమ్స్ వల్ల కానీ, మన టెన్షన్స్ వల్ల కానీ, మన బిజీ వర్క్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ ఆటోమేటిక్గా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఇంకా ఎప్పటికప్పుడు మీరు ఏం చేస్తారంటే, కింద స్ప్లిట్ హెయిర్ ఉంటుంది కదా, ఆ స్ప్లిట్ హెయిర్ అనేది కట్ చేస్తూ ఉండండి. కింద హెయిర్ కట్ చేసే కొంది పొడవైతే పెరుగుతుందండి. విత్ అనేది లావు
వస్తుందని అయితే నేను చెప్పానండి. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు హెయిర్ కట్ చేస్తూ ఉంటా, అదైతే పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఏదో ఆయిల్ వాడి ఈ ఆయిల్ వాడటం వల్ల అయితే అసలు పెరగదు. ఇంకా లావు అనేది ఇంకా అది ఊడిపోతూనే ఉంటుంది. అదే ఇంకొకప్పుడు అయితే చాలా లావు ఉండేది, ఇప్పుడైతే చూసారా ఎంత సన్నబడిపోయిందో. సో నేను అదొక్కటైతే నేను నమ్ముతానండి, షాంపూల వల్ల ఆయిల్స్ వల్ల అయితే హెయిర్ అనేది పెరగదు. ఇంకా ఎప్పటికప్పుడు మనం స్ప్లిట్స్ ఉంటాయి కదా కింద, అలా కట్ చేస్తూ ఉంటే హెయిర్ అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక చెట్టుని తీసుకోండి, చెట్టుకి మనం కొమ్మలు కట్ చేసే కొందే కదా అండి అది పైకి పెరిగిపోతూ ఉంటుంది. అలాగే హెయిర్ కూడా అంతే అండి, మనం కింద మంచిగా కట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి మంచిగా ఆయిల్ పెట్టేసుకొని జడేసుకొని ఇలా నేను మడిచి వేసుకుంటాను అండి. ఫస్ట్ నుంచి నాకు అలవాటు ఏంటంటే అలా మడిసి వేసుకుంటే హెయిర్ స్ప్లిట్టకుండా, అదే హెయిర్ చిట్లిపోకుండా పెరుగుతాయని ఒక నమ్మకం అండి. ఇలా వేసేసుకొని మంచిగా ముడి పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా హెయిర్ ఊడే దాని గురించి అయితే నేను ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ అయితే నేను చెప్పానండి, ఆటోమేటిక్గా నాకు కూడా ఊడిపోతాయి అనమాట. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తానంటే తలస్నానం చేసే ముందు మంచిగా, చాలామందికి అలవాటు ఉంటుందండి తలస్నానం చేసే ముందు ఆయిల్ పెట్టుకుంటారని. వీక్లీ కంపల్సరీ అయితే 2 times హెడ్ బాత్ చేయండి. ఇక్కడ నేను తలస్నానం చేసే ముందు 1 day బిఫోర్ అయితే నేను ఇక్కడ ఆముదం పెట్టుకుంటానండి. ఆముదం అనేది ఎంత మంచిదో అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదండి. మనం పుట్టగానే మనకి కొబ్బరి నూనె రాయరండి, ఆముదమే రాస్తారు. ఎందుకు రాస్తారు చెప్పండి? అంత మంచిదనమాట. హెయిర్ నల్లగా ఉండడానికి, హెయిర్ పెరగడానికి ఆముదం రాస్తారనమాట. సో ఇక్కడ మీరు ఆముదం చీదరగా ఉంటుంది, కంపు కొడుతుంది అని అనుకోకుండా హెడ్ బాత్ చేసే ముందు, అంటే మీరు నైట్ చేయాలనుకోండి మార్నింగ్ రాసుకోండి. లేదు మీకు ఏం ప్రాబ్లం లేదు, ఆముదం భరిస్తాము అంటే రేపు చేస్తా అన్న ఈరోజు రాసుకోండి. ఇంకా ఇంట్లో ఉండేవాళ్ళు అయితే ఆముదం పెట్టుకుంటే చాలా బాగుంటుంది, హెయిర్ నల్లగా ఉంటుంది. అండ్ దట్ హెయిర్ అనేది ఇంకా కండిషనర్లా ఎంత బాగా పనిచేస్తుందో అండి ఆముదము. ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేయాలి అనుకున్నప్పుడు దట్ మీన్స్ నేను సండే హెడ్ బాత్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ సాటర్డే ఈవినింగ్కి నేనైతే ఆముదం పెట్టేసుకుంటాను అనమాట. అంత మంచిదండి, ఫస్ట్ నుంచి ఆముదం పెట్టుకోవటం అలవాటు అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే చదువుకునేటప్పుడు అయితే కానీ ఇంకా చాలామంది అయితే అండి ఇలా కొబ్బరి నూనె రాసుకొని ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేసేస్తారనమాట. ఇక్కడ నేనైతే ఆముదం పెట్టుకొని ఒక రోజు ఉంచుకున్నాక హెడ్ బాత్ చేస్తాను. అలాగే ఇక్కడ మంచిగా నేను ఆముదం రాసుకున్నాను. అసలు ఆ హెయిర్ చూసారా ఎంత నల్లగా ఉన్నాయో, చాలా బాగా పనిచేస్తుందండి ఆముదం. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే ఆముదం పెట్టేసుకున్నాను, ఆఫ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ మంచిగా పెట్టేసుకొని ఇంకా ఆముదం పెట్టుకుంటే చెదరగా ఉంటుంది కదండి, పైకి కొప్పు అనేది వేసేసుకుంటాను. ఇక్కడ ఆముదం పెట్టుకున్నప్పుడు హెయిర్ అనేది మీరే గమనిస్తున్నారు కదా ఎలా ఉందో. సో ఎంత నల్లగా ఉంటుందో ఫ్రెండ్స్, అంత బాగుంటుంది అనమాట. ఇంకా మంచిగా తలకి పెట్టేసుకుంటే చల్లగా ఉంటుంది, హెడేక్ తగ్గుతుంది. ఇంకా ఆ తర్వాత హెడ్ బాత్ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో. ఇక్కడైతే నేను మంచిగా ఆముదం పెట్టుకుంటానండి. 1 or 2 days ముందే పెట్టేసుకుంటాను. ఇంకా కుదరలేదంటే సాయంత్రం చేస్తానంటే మార్నింగ్ పెట్టేసుకుంటాను. ఇంకా నాది చూడండి ఎంత కుప్పలు ఊడిపోతుందో, చూసారా ఎంత హెయిర్ ఊడిపోతుందో. నేను చెప్తున్నాను కదా, హెయిర్ అనేది మనం వాడే షాంపూల వల్ల కానీ మన హెయిర్ ఆయిల్ వల్ల అనేది కంట్రోల్ అవ్వదండి. మనం ఎంత టెన్షన్స్గా ఉంటామో దానివల్లే అనేది. ఇక్కడైతే నేను మంచిగా హెడ్ బాత్ చేసేసానండి. నేనైతే ఇప్పుడు డవ్ షాంపూలు యూస్ చేస్తున్నా. సో అలా డవ్ షాంపూతో, ఏ షాంపూ అయినా అండి మీకు ఏది పడితే అది వాడండి అంతే. ఇక్కడైతే డవ్ షాంపూతో నేను హెడ్ బాత్ చేసేసి ఇంకా ఏ డ్రయర్స్ అనేది వాడనండి. నేను న్యాచురల్గా అనేది హెయిర్ని ఆరపెట్టేసుకుంటాను. ఆల్రెడీ నాది హెయిర్ ఆరిపోయిన తర్వాత ఇంకా ఎండలోనే మంచిగా హెయిర్ ఆరపెట్టేసుకుంటా అండి. ఇది ఆల్రెడీ ఆరిపోయిందనమాట. నేను సండే రోజు హెయిర్ స్నానం చేసేసాను అనమాట, హెడ్ బాత్ చేసేసాను. సాటర్డే ఆముదం పెట్టేసుకొని సండే ఈవినింగ్కి హెడ్ బాత్ చేసేసి అలా గాలికి వదిలేస్తాను, అదే ఆరిపోతుంది అనమాట. డ్రయర్స్ కానీ స్ట్రైట్నర్స్ కానీ ఎప్పటి నుంచో మాకు అలవాట్లేదు. అండ్ ఇంకా మేము పెరిగింది విలేజ్లో కాబట్టి అవన్నీ మాకు తెలియదు అనుకోండి. సో నేనైతే ఎలాంటి డ్రయర్ యూస్ చేయను, ఎలాంటి స్ట్రైట్నర్ అయితే యూస్ చేయను. ఇంకా చెప్పాను కదా హెయిర్ ఆరిపోయింది. ఇంక ఇక్కడైతే చిక్ తీసేసుకొని జడేసుకుంటా అనమాట. హెయిర్ అయితే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. మీరు చాలామందికి కండిషనర్ యూస్ చేయటం అలవాటు ఉందన్నమాట, అది సిల్కీగా ఉండడానికి, సాఫ్ట్గా ఉండడానికి కానీ లివాన్ హెయిర్ ఆయిల్ కానీ అట్లా వాడతారు. ఇక్కడ చూడండి హెయిర్ అనేది ఎంత సిల్కీగా ఉందో. నాకైతే చాలా డిఫరెన్స్ బాగా నచ్చుతుందండి ఆముదం పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే. ఇంకా కండిషనర్ కూడా ఎలాంటి అవసరం లేదు, మీరు కండిషనర్ వాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మీకు ఒకవేళ ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మంచిగా
హెడ్ బాత్ చేసిన తర్వాత ఇంకా జడ వేసుకుంటా అనమాట. నాది కూడా చాలా హెయిర్ ఊడిపోయిందండి. పొడవైతే ఉంటుంది కానీ లావ్ అయితే అస్సలు లేదనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే ఆన్లో పెట్టేసుకోండి. నోటిఫికేషన్స్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేనైతే ఇలా న్యాచురల్గా ఫాలో అవుతానండి. కంపల్సరీగా ఆమ్దం అయితే వీక్లీ వన్స్ అయితే యూస్ చేస్తాను. హెయిర్ నల్లగా ఉంటుంది అండ్ హెయిర్ కూడా చాలా చాలా కండిషనల్గా పనిచేస్తుంది అనమాట. సో ఇలా అయితే నేను ఫాలో అవుతాను. మీకు నచ్చింది అయితే మీరు కూడా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడైతే జడ వేసుకున్నాను అనమాట. ఇంక ఇలా ఉంది చూడండి నా హెయిర్ అయితే. చెప్పాను కదా చాలా ఊడిపోయి సన్నగానే ఉండిందనమాట. బట్ ఏంటంటే ఇంకా ఆ కండిషనర్స్ ఈ కండిషనర్స్ యూస్ చేయకుండా బట్ న్యాచురల్గా నేను జస్ట్ ఆమ్దం యూస్ చేస్తాను. తలస్నానం చేసే ముందు మామూలుగా అయితే పారాషూట్ కొబ్బరి నూనె పెట్టుకుంటాను. ఇంకా వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీగా హెడ్ బాత్ అయితే చేస్తాను అనమాట.